శివరామకృష్ణ గారు సభా వేదికను అలంకరించిన అత్యున్నత మహారథులు, అదేవిధంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి ఉత్సవాలను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మన ప్రాంతంలో కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి మహామేధావి, మహాపురుషుడు అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన రచించాడు కాబట్టి ఆ రాజ్యాంగంలో పొందవలసినటువంటి అంశాలని మనం హక్కులుగా ఉపయోగించుకోవాలి, ఆ హక్కులుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో సమాజం కోసం, ఈరోజు సమానత్వం కోసం ఎదిరించి పోరాడినటువంటి మహానుభావుడు మనకి అంబేద్కర్ గారు. అయితే చాలా మనం చూసాం, ఆయన చాలా ఆ పుస్తకాల్లో కూడా రచించిన దాంట్లో ముఖ్యంగా సమీకరించు, పోరాడు, సాధించని చెప్పారు. ఇంకొకసారి ఏం చెప్పారు? మేకల్లా అరవోకండి, సింహాల్లో గర్జించండి అని చెప్పారు. మనం చూస్తా ఉన్నాం, చాలా చదివాం, చాలా చూసాం. ఆ రోజులో బ్రిటిష్ కాలంలో విభజించు పాలించు ఆ సూత్రాన్ని మన దేశంలో కూడా పెద్ద పెద్ద మేధావులు అయితేనేమి, డబ్బునేటువంటి కండబట్టినటువంటి వ్యక్తులు అయితేనేమి చాలా ఆచరించారు. మన గ్రామాల్లో కూడా ఇది అక్షర సత్యం. నేనే చూసా. నేను కూడా డిగ్రీ 83లో చదివి మా గ్రామానికి వచ్చినప్పుడు మా గ్రామంలో కూడా చూసినట్లయితే ఒక మహా పెద్దరెడ్డి, ఆ పెద్దరెడ్డి ఇంటి దగ్గర అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆ వాళ్ళ ఇల్లు తప్ప 50 మీటర్లు చెప్పులు చేతి తీసుకొని ఊక్కొని నడుచుకొని పోయేవాళ్ళం. ఇది నిజంగా నేను చూసిన సత్యం. అదేవిధంగా మా ఊర్లో చూస్తే అక్కడ ఆ కుటుంబాన్ని ఏది ఇందుటోనికి నాయన, అందుటోనికి నాయన అనేవాళ్ళు. మేము ఒకటే చెప్పాం, రే ఎవడైనా మా దగ్గర పెద్దోళ్ళని గౌరవించండి. నాయన అంటే అందరికీ నాయనరా, హిందోనికి నాయన, అందరికి నాయనరా, అన్నా నేను నేర్చుకుంటారా అని చెప్పాం. ఆ చెప్పు తీసుకొని ఒంగోలు మీద వదిలేయండిరా. డెమోక్రసీ, ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. వాళ్ళు ఏదో పై నుండి దిగబడినటువంటి వ్యక్తులు కాదని ఆ రోజుల్లో ఆ విధంగా ఒక విప్లవం చిన్న